ఈ కులాల పిచ్చి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నాగర్ కర్నూలులో ఒక 2 years బేబీని కులం పేరు వాళ్ళు తక్కువ కులం అని చెప్పి వాళ్ళు గుడికొస్తే, ఒక తల్లి ఒక చిన్న బిడ్డను తీసుకొని గుడికొస్తే ఆ బిడ్డని కింద వేసి తొక్కి చంపేశారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఆ కమ్యూనిటీ అది మొత్తం ఆ టెంపుల్కి ఆర్గనైజ్ చేసేది మొత్తం రెడ్డి కులం వాళ్ళంట. ఏంటి మీ కులం గొప్ప ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు వాడు మనిషి దున్నపోతా అనిపిస్తుంది. చెప్పుతో కొట్టాలి. ఇంకా ఎందుకు ఆ ఊరు మొత్తం ఊరుకుంటున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. నాగర్ కర్నూలులో యూత్ లేరా? ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ ఊరి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, వాళ్ళు తక్కువ కులం అయితే ఏంటి నిన్నేమని అంటున్నారా? వాళ్ళకు ఉన్నది పని చేసుకొని బతుకుతున్నారు, టెంపుల్కి వచ్చారు. దేవుడు ఏమన్నా నీ సొత్తా, లేకపోతే ఆ గుడి ఏమన్నా నీ సొత్తు అనుకుంటున్నారా? వాళ్ళు కులం అయితే ఎక్కడ చూపించాలి? నువ్వు ఆ ఊరికి నువ్వు పెద్ద కులం గొప్ప కులం అయితే ఆ ఊళ్ళో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు లేని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి అండగా నిలబడి అప్పుడు నీ పెద్దరికం చూపించుకోవాలి. కానీ నేను పెద్దోడిని, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు గుడికి రావద్దు అని ఆ పాపను తొక్కేసినప్పుడు నీకు పిల్లం ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఆ బిడ్డను అలా తొక్కేసేటప్పుడు కూడా నీ బిడ్డను లేకపోతే నిన్ను అలా కింద పడేసి తొక్కితే నీ బతుకేమవుతుంది ఆలోచించావా? కులం పేరుతో ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారు. కులాలు ఉండాలి, మరీ పిచ్చి ఉండకూడదు, ఉండాలి. కాకపోతే దాన్ని మరీ పిచ్చి ఉండి చిన్నపిల్లల్ని అపశుభం తెలియని వాళ్ళని చంపడం ఇదైతే కరెక్ట్ కాదనిపించింది. అసలు ఆ తల్లి ఎంత ఘనంగా ఎత్తుకుంటుందో. 2 years బేబీ ఎలా మనసు ఒప్పుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా దీనిపైన ఎవరు పట్టించుకోకుండా ఇది జరిగి 1 week అవుతుందేమో, ఇంకా దీని గురించి ఎవరు పట్టించుకోకుండా ప్రభుత్వం అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్స్ రాగానే ఏ ఎలక్షన్స్ వస్తాయి, ఇంటింటికి తిరిగి దండాలు పెట్టడానికి లేకపోతే ర్యాలీలు చేయడానికి, వీటన్నిటికీ టైం ఉంటుంది రాజకీయ నాయకులకి. కానీ ఇక్కడ ఇష్యూ జరిగి ఇన్ని రోజులు అవుతుంటే వాళ్ళకి ఈ విషయం తెలియలేదా, తెలిసి ఊరుకున్నారో కూడా తెలియట్లేదు. రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు ఏం కౌంటర్ ఇచ్చాడు, లేకపోతే కేటీఆర్ ఏం కౌంటర్ ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకోవడానికి అప్డేట్ ఇవ్వడానికి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి లైవ్లో పెట్టడానికి మీకు సమయం ఉంటుంది. కానీ జరిగిన రోజులైతే ఆ చిన్న పాపని తొక్కేసి చంపేస్తే ఒక్కడు కూడా ఎవరూ మాట్లాడలేదు. ఈ నాయకులందరూ ఎటు వెళ్ళారు? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు? అరే మా నాయకుడు మాకు తోడుగా ఉంటాడు, ఏదన్నా వస్తే మాకు చేస్తాడు, మాకు ముందుండి మేము ఎన్నుకున్న ఒక నాయకుడు మాకు అండగా ఉంటాడు, మాకు ఈ పని చేస్తారు అని వాళ్ళలో ఆ ఆశ ఉంటుంది. సో అది కూడా లేకుండా ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు రాకపోతే ఇంకెందుకు నాయకులు అనేవాళ్ళు? ఎందుకు? ఓట్లు రాగానే వచ్చి దండాలు పెడితే సరిపోదు కదా.